ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. మిత్రులారా, ఇప్పుడు మనం దేవీ భాగవతంలోని ద్వాదశ స్కందంలో దశమోధ్యాయంలోని మొదటి శ్లోకం నుంచి ప్రతి ఒక్క శ్లోకానికి తాత్పర్యాన్ని వివరణిస్తాను, వినండి. మొదటి శ్లోకాన్ని ముందు చదువుకుందాం. బ్రహ్మలోకాదూర్ధ్వభాగే సర్వలోకోస్తి యశ్రుతః మణిద్వీపః స ఏవాస్తి యత్ర దేవీ విరాజతే. అంటే బ్రహ్మలోకానికి ఊర్ధ్వభాగంలో, సమస్త లోకాల కన్నా పైభాగంలో ఒక దివ్యలోకం ఉంది. అదేంటది? సర్వలోకం అంటారు దాన్నే మణిద్వీపం అని కూడా అంటారు. అయితే అక్కడ ఎవరున్నారు అంటే శ్రీ భువనేశ్వరి దేవి దేదీప్యమానంగా కోటి సూర్యుల కాంతితో విరాజిల్లుతూ ఉంటుందిటండి. ఇప్పుడు రెండవ శ్లోకాన్ని చెప్పుకుందామండి. శ్లోకం చదువుతాను, వినండి. సర్వస్మాదధికో యస్మాత్ సర్వలోకస్తతః స్మృతః పురా పరాంబయైవాయం కల్పితో మనసేచ్ఛయా. అంటే ఈ మణిద్వీపం ఉంది కదా, అదిటండి మొత్తం భువన బ్రహ్మాండాలన్నిటికన్నా, అంటే ఈ సమస్త విశ్వానికి వీటన్నిటికన్నా మీద ఉండడం వల్ల దీన్నేమో సర్వలోకం అంటారండి. అందుకే అమ్మను అనేక కోటి బ్రహ్మాండ నాయకి అన్నారు కదా. పురా అంటే పూర్వం, పరాంబ అంటే ఆ పరదేవత, మనసేచ్ఛ అంటే తన కోరిక, తన మనస్సులో వచ్చిన ఇచ్చ ప్రకారం కోరిక వల్ల ఈ లోకాన్ని, ఈ మణిద్వీపాన్ని, సర్వలోకాన్ని కల్పితో అంటే తనంతట తను కల్పించుకుని నిర్మించుకున్నది అని అర్థం అండి. ఇప్పుడు మూడో శ్లోకాన్ని చెప్పుకుందాం. సర్వాదౌ నిజవాసార్థం ప్రకృత్యా మూలభూతయా కైలాసాదధికో లోకో వైకుంఠాదపి చోత్తమః. సర్వ ఆదౌ అంటే సమస్త సృష్టికి పూర్వం, అంటే లోకాలన్నిటికీ ప్రకృత్యా మూలభూతయా అంటే ఈ ప్రకృతికి, అంటే విశ్వానికి మూలాధారమైన తల్లి ఈ లోకాన్ని నిజ నివాసయోగ్యంగా చేసుకుందిటండి. ఏ లోకం? సర్వలోకం. ఆ అమ్మ యొక్క లోకమైన ఈ మణిద్వీపం ఉంది కదా, అదిటండి కైలాసం మరియు వైకుంఠం కన్నా కూడా అధికమైనది అని చెప్తున్నారండి. ఇప్పుడు నాలుగో శ్లోకాన్ని చదువుతాను, వినండి. గోలోకాదపి సర్వస్మాత్ సర్వలోకోధిక స్మృతః నైతత్సమం త్రిలోక్యాం తు సుందరం విద్యతే క్వచిత్. ఈ సర్వలోకం అంటండి గోలోకం అంటే రాధాకృష్ణుల యొక్క లోకం అంతకన్నా అధికమైంటండి. గోలోకాదపి సర్వస్వాత్ సర్వలోకోధిక స్మృతః అంటే సర్వలోకం ఈ గోలోకం కన్నా కూడా అధికమైంది మరియు శ్రేష్టంగా ఉంటుంది అంటున్నారు. అందుకే దీన్ని సర్వలోకం అంటారు. అయితే త్రిలోకాలు అంటే మనకి తెలుసు కదా, కైలాసం, వైకుంఠం, బ్రహ్మలోకం, వీటన్నిటికన్నా కూడా ఈ లోకం చాలా సుందరంగా ఉంటుందిటండి. నైతత్సమం అంటే దీనితో సరిపోల్చగలిగింది, అంటే సమానమైనది ఇంకేమీ లేదు అని దాని అర్థం. అంటే ఇది అంత శ్రేష్టమైంది అని. అంటే ఈ లోకం అంత గొప్పది, సుందరమైనది మరియు దేనితో కూడా పోల్చలేనది అని ఈ శ్లోకం యొక్క అర్థం. ఈ శ్లోకంలో మణిద్వీపం తాలూకు గొప్పతనాన్ని చెప్పారండి. అబ్బా, ఆ మణిద్వీపం మన కళ్ళు ఎదురకుండా ఎంతో అందంగా కనబడుతోంది కదండి. మీ అందరికి కనబడుతోందా? నాకైతే కనబడుతోంది. ఇప్పుడు 5వ శ్లోకాల్లోకి ప్రవేశిద్దాం. 5వ శ్లోకం చదువుతాను, వినండి. క్షత్రీభూతం త్రిజగతో
భవసంతాపనాశకం ఛాయాభూతం తదేవాస్తి బ్రహ్మాండానాం తు సత్తమా. 3 లోకాలకు గొడుగులా ఉందిట. ఇంకెలా ఉంది? భవసంతాపనాశకం అంటే సంసార తాపాన్ని నశింపచేస్తోంట. నెక్స్ట్ ఛాయాభూతం అంటే దీని ఛాయలో అంటే ఈ ద్వీపం యొక్క నీడలో సమస్త లోకాలు చల్లగా ఉంటాయి. బ్రహ్మాండానంతు సత్తమా అంటే ఈ బ్రహ్మాండాలన్నీ కూడా అంటే సమస్త లోకాలు చల్లగా ఉంటాయిటండి. ఈ లోకం గొడుగులా నీడను ప్రసాదించి చల్లగా అన్ని లోకాల్ని కాపాడుతూ ఉంటాయి. ఇప్పుడు 6వ శ్లోకాన్ని చదువుతాను, వినండి. బహుయోజన విస్తీర్ణో గంభీరస్తావదేవహి మణిద్వీపస్య పరితో వర్తతే తు సుధోదధి. బహుయోజన విస్తీర్ణో అంటే బహుయోజనాలు అంటే లెక్కలేనన్ని యోజనాల విస్తీర్ణం కలిగి ఉందిటండి. 1 యోజనం అంటే 8.5 మైల్స్ అండి. అలాంటిది కౌంట్లెస్ యోజనాలట. అంత విస్తీర్ణం కలిగి ఎలా ఉందిట? గంభీరస్తావదేవహి గంభీరంగా ఉందిటండి ఈ ద్వీపం. అంటే ఈ ద్వీపం ఎంత పెద్దదో మీరు ఊహించండి. మణిద్వీపస్య పరితో వర్తతేతు అంటే ఈ ద్వీపం చుట్టూంట సుధోదధిహి అంటే అమృత సముద్రం చుట్టుముట్టి ఉందిటండి. చుట్టూ అమృత సముద్రంతో విలసిల్లుతూ ఉంటుందిట ఈ మణిద్వీపం. ఎంత బాగుంది కదండి. యాక్చువల్లీ సృష్టిలో చాలా అందాలు ఉన్నాయండి. అయితే ఆ అందాల్లో ఏది శాశ్వతమో ఆ అందాన్ని లాలిత్యం అంటారు. ఏది స్వచ్ఛమైనదో అది అమ్మవారి లోకం. అందుకే దాన్ని సర్వలోకం అంటారు. అందులో అమ్మవారి రాజధాని ఏంటి? శ్రీమన్నగరం. శ్రీమన్నగర నాయకి అని మనం లలితా సహస్రంలో చదివాం. ఆవిడేంటి? అమ్మ శాశ్వతీ మాత. అందుకే లోకాతీత గుణాతీత అని అది కూడా సహస్రనామాల్లో ఒక నామం. ఈ లోకాలన్నిటికీ అతీతంగా ఉంటుంది. ఆవిడ నశించడం అన్నది లేదు. ఎప్పుడు సృష్టి స్థితిలో ఎలా అవుతూనే ఉంటాయి. ఆవిడ మాత్రం శాశ్వతంగా ఆ లోకంలో కూర్చుని ఉంటుంది. మిగతా లోకాల్లో ఉన్న దేవీ దేవతల్ని మనల్ని అందరినీ రక్షించడం కోసం అమ్మ ఎన్నో రూపాలు ధరించింది. భావిస్తే దొరికి వాడే భగవంతుడండి. మీరు అందుకే అమ్మవారిని భవానీ భావనాగమ్య అంటారు. అంటే మీరు భావిస్తే చాలండి, ఉత్తమ ఫలితాలన్నీ ఈ లోకంలోనే అనుభవిస్తారు. మనస్సుతో అమ్మని తలుచుకోవాలి అంతే. ఈ లోకాన్ని రక్షించడానికి అమ్మ ఎన్నెన్నో రూపాలు ధరిస్తుందండి. ధరించి మీకు కోరిన కోరికలు తీరవడానికి వెంటనే ప్రత్యక్షం. అది అమ్మ. అటువంటి అమ్మ యొక్క లోకం సర్వలోకం. ఆమె రాజధాని నగరం శ్రీమన్నగరం. ఆమె శాశ్వతీ మాత. సో దీని గురించి మనం ఇప్పుడు 6 శ్లోకాల దాకా చెప్పుకున్నాం. ఇప్పుడు 7వ శ్లోకం నుంచి చెప్పుకుందాం. ఇప్పుడు 7వ శ్లోకం చదువుతాను, వినండి. మరుత్సంఘటనోత్కీర్ణ తరంగ శతసంకుల రత్నాచ్చవాలుకాయుక్తో శశశంఖ సమాకుల. ఆ సుధా సముద్రం అంటండి. మరుత్ అంటే గాలి తాకిడికి ఉవ్వెత్తుగా లేచే చల్లని కెరటాలు కన్నులు విందుగా ఉంటాయిటండి. అయితే ఆ బీచ్ ఎలా ఉంటుంటా? ఆ సముద్రం యొక్క ఒడ్డంతా మనం నార్మల్గా ఏ సముద్రం ఒడ్డుకో వెళితే నార్మల్ ఇసుక చూస్తాం. కానీ అక్కడ ఇసుకటండి
రత్నాలమయంగా ఉంటుంటండి. రత్నాల పొడి ఉంటుంది కదా, అది దానితో ఇసుకటండి. బంగారు పొడి, రత్నాల పొడి, ఆ ఇసుక దానితో చేయబడి. ఇంకా ఆ ఇసుకలో ఏముంటాయిట, అనేక శంఖాలు ఉంటాయిటండి. ఇంకా నీళ్లల్లో ఉంటండి అనేక రకాల చేపలు, రకరకాల వృక్షాలు కనుల విందు చేస్తూ ఉంటాయిటండి. ఆ మణిద్వీపం చుట్టూ ఉన్న సుధా సముద్రం అంట ఎంత అందంగా ఉంటుందంటే చెప్పలేంట. ఇప్పుడు 8వ శ్లోకాన్ని చదువుతాను, వినండి. వీచి సంఘర్ష సంజాత లహరి కణశీతలః నానాధ్వజ సమాయుక్త నానా పోతగతాగతై. అంటే సంఘర్షించుకుంటున్నా అంటే గాలికి కొట్టుకు వచ్చే కెరటాలటండి, వాటి మీద నుంచి వచ్చి నీటి తుంపరలతో అక్కడ ప్రదేశం ఎప్పుడు శీతలంగా చల్లగా ఆహ్లాదంగా ఉంటుంటండి. కెరటాలు ఇలా 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 కొట్టుకుంటూ ఉంటాయి కదా, గాలి అక్కడ వీచి గాలితో ఆ కెరటాలు ఎగురుతూ ఉంటాయి. ఆ కెరటాల మీద నుంచి వచ్చి నీటి తుంపర్లతో ఆ ప్రదేశం ఎప్పుడు ఆహ్లాదంగా ఉంటుంటండి. అయిన తర్వాత ఇంకా ఎలా ఉంటుంటా, సముద్రం ఒడ్డుంట రెపరెపలాడుతున్న ధ్వజములు అంటే రంగురంగుల జెండాలు ఉంటాయిటండి. ఆ తర్వాత ఇంకా సముద్రంలో ప్రయాణం చేస్తున్న పడవలు కనువిందు చేస్తూ ఉంటాయి. ఇంకా ఆ సముద్ర తీరంలో కనులకు ఇంపైన సొంపైన రత్నాలు కాసి పెద్ద పెద్ద చెట్లు వరసలుగా ఉంటాయిటండి. ఇది ఆ సుధా సముద్రం యొక్క వర్ణన.